కడపలో మే 27, 28, 29 తేదీలలో టీడీపీ మహానాడు జరుగుతుంది. ఈ మహానాడులో టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలన్న డిమాండ్ పెరుగుతుంది. గతంలో డిప్యూటీ సీఎం ని చేయాలని డిమాండ్ రాగా తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ వస్తోంది. అసలు ఎందుకు లోకేష్ కు కార్యకర్తలు అంత ప్రాధాన్యతనిస్తున్నారు? ఒక్కసారిగా లోకేష్ కు డిమాండ్ పెరగడానికి గల కారణాలేంటో లోకల్ ఎక్స్ప్లెయినర్స్ లో తెలుసుకుందాం. మహానాడు ప్రస్తుతం కడపలో కొనసాగుతుంది. అయితే ఈ సభలోనే లోకేష్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని పలువురు నేతలు కార్యకర్తలు కోరుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉంటారని సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం వివాదం సద్దుమణిగింది. వాస్తవానికి లోకేష్ కు ప్రజాదరణ పెరగడానికి చాలా కారణాలున్నాయి. లోకేష్ రాజకీయాలకు వచ్చిన మొదట్లో సరిగ్గా ప్రసంగించలేకపోయారు. కార్యకర్తలను ప్రజలను కలుపుకొని పోవటంలో కూడా అంత యాక్టివ్ గా లేరు. కానీ కాలక్రమేణా ఆయనలో చాలా మార్పు వచ్చింది. 2014లో ఎమ్మెల్సీ అయి మంత్రిగా పనిచేశారు. పార్టీలో జోక్యం చేసుకునేవారు కాదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలను నేతలను కేసులతో చాలా ఇబ్బందుల పాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో లోకేష్ కార్యకర్తలకు నేతలకు అండగా నిలిచారు. ఆ తర్వాత యువగలం పేరుతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి దగ్గరయ్యాడు. నిరంతరం కేడర్ కు అందుబాటులో ఉన్నాడు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో అటు పార్టీని ఇటు వైసీపీ పెడుతున్న ఇబ్బందులను తట్టుకొని నిలవడంలో సక్సెస్ అయ్యారు. ఇందువల్ల కార్యకర్తల్లో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు లోకేష్. వాస్తవానికి కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆయన తక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను నియమించాలని డిమాండ్ ఊపందుకుంది. ఇంకా కొంతమంది అయితే ఏకంగా నెక్స్ట్ సీఎం నారా లోకేష్ అంటున్నారు. వాస్తవానికి తెలుగుదేశంలో గతంలో ఎప్పుడూ కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి లేదు. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ ఇరు రాష్ట్రాలకు అధ్యక్షులు నియమించాడు. తెలంగాణకు మాత్రం రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాడు. ఆయన రాజీనామా తర్వాత ఆ పదవి ఖాళీగానే ఉంది. ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి కొత్తగా క్రియేట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ పదవి క్రియేట్ చేసినా చేయకున్నా పార్టీ అంతా లోకేష్ కనసైగల్లోనే నడుస్తుందని ఓ టీడీపీ కీలక నేత వెల్లడించారు. ఏదేమైనా నాడు కనీసం మాట్లాడలేని స్థాయి నుంచి నేడు పార్టీని శాసించే స్థాయికి లోకేష్ ఎదిగాడంటే నిజంగా అది అతని కష్ట ఫలితమే. మరి ఈ సభలో లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు ప్రకటిస్తాడో లేదో వేచి చూడాలి మరి.